పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. టెస్టుల్లో తొలిసారి పాకిస్తాన్ ఓడించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. రావిల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. సొంతగడ్డపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఓవర్ నెట్ స్కోరు 1 వికెట్ కి 23 పరుగులతో 5వ రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన పాకిస్తాన్ 146 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ జట్టు 6 వికెట్లకి 448 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. షకీల్, రిజ్వాన్ సెంచరీలతో అదరగొట్టారు. షకీల్ 141, రిజ్వాన్ 171 పరుగులు చేశారు. ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 565 పరుగులు చేసింది. అందులో ముస్ఫాకిర్ రహీం 341 బంతుల్లో 191 పరుగులు చేసి డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలాగే ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం 93 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివర్లో మొహిదీ హసన్ 77 పరుగులతో రాణించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 565 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ కేవలం 146 పరుగులకే కుప్పకూలింది. మెహదీ హసన్ 4 వికెట్లు, షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు తీశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో 30 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 1 వికెట్ కూడా నష్టపోకుండా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో పాకిస్తాన్ గడ్డపై 10 వికెట్ల తేడాతో గెలిచిన జట్టుగా నిలిచింది బంగ్లాదేశ్.